నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నేను మీ జయశంకర్ సిస్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, అకాల మరణాలు అనేవి నిజంగా చాలా చాలా శోచనీయం. ఏ తల్లికి కూడా అలాంటి కడుపు కోత ఉండకూడదు. అకాల మరణాలు అంటే చిన్న వయసులో చనిపోవటం, తల్లిదండ్రులు ఉండగానే పిల్లల మరణం చూడటం అనేది ఇంకంతకు మించినటువంటి నరకం ఆ తల్లిదండ్రులకు ఇంకోటి ఉండదు. అయితే ఇది మాట్లాడడానికి గల కారణము, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆవిడ యాక్సిడెంట్ లో మరణించారు. అయితే వరుస మరణాలు ఆ ఇంటిని వెంటాడుతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే నెలలో వాళ్ళ నాన్నగారు చనిపోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లాస్య చనిపోయారు. ఆల్రెడీ 3 యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఎటకేలకు ఇవాళ జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఆవిడ ప్రాణాలని కోల్పోయారు. అసలు దీనికి ఆవిడ పేరుకి లేకపోతే న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా? పేరుని బట్టే ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది అని అంటారా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? న్యూమరాలజీ ప్రకారం ఆవిడ పేరులో ఉన్న నెంబరే ఇందుకు 100కి 110 పైసల కారణం. ఇందులో డౌటే లేదు. వేరే కారణం అనేది జాతకరీత్యా ఉన్నా కూడా ఈ పేరులో ఉన్న నెంబరు ఇంత తొందరగా ఆమెకు మరణాన్ని తెచ్చిపెట్టింది. ఒకవేళ పేరులో ఆ నెంబర్ లేకపోతే ఇంత తొందరగా మరణం రాదు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తున్నాం, పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు, లేకుండా చూసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే జేబులో పావును పెట్టుకొని తిరుగుతున్నట్టే, అది ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు అని మనం ఎప్పుడు చెప్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ ఈవిడికి టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా. ఈవిడ గద్దర్ గారి కూతురు మీద, వెన్నెల అనే అమ్మాయి మీద ఈవిడ నెగ్గింది. ఇప్పుడు చాలామంది ఎట్లా తీసుకుంటారంటే, మేము అదృష్టవంతులం కాకపోతే మేము ఎందుకు నెగ్గుతాం, మా పేరులో లక్కీ నెంబర్ లేకపోతే మేము ఎందుకు గెలుస్తాం, ఇలాంటి శుష్కవాదములు చేస్తారు తప్ప మరికొద్ది రోజుల్లో అసలు పూర్తి మరణం ఉంటుంది అని ఊహించుకోలేకపోతే చాలా కష్టమవుతుంది. లాస్య అనే పేరులో 13వ నెంబర్ ఉంటుంది. ఈ 13వ నెంబర్ని డెత్ నెంబర్ అని మనం చెప్తాము. LASYA, లాస్య. 3, 4, 5, 7, 12, 13. దీన్ని డెత్ నెంబర్ అంటారు. ఏంటి, ఈ నెంబరు ఎవరి పేరులో కూడా ఉండకూడదు. ఉన్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. డెత్ నెంబర్ పేరులో ఉంటే మరణం ఎప్పుడు, ప్రమాదం ఎప్పుడు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. 3 సార్లు యాక్సిడెంట్ అయినాక కూడా తెలుసుకోకపోతే ఎలా? ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దీనికి రీజన్ ఎవరో ప్లాన్ చేశారు, ఎవరో చంపారు, ఎవరో ఇది చేశారు అనేది అనేక రకాలుగా కోణాలు, అనేక రకాల కథలు అయినప్పటికీ కూడా 100కి 100 పాళ్ళు ఈ 13వ నెంబరే ఆ అమ్మాయి ప్రాణాలని తీస్తుంది. నా ఉద్యమమే ఇది. మన పిల్లల పేర్లలో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. మన పేర్లలో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. మన పిల్లల పేర్లలో ఇలాంటి నెంబర్స్ ఉండటం వల్ల మన చేత్తోనే మనం వాళ్ళకి దురదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు లాస్య అని పిలుస్తారు కదా, లాస్య నందిత అమ్మాయి పేరు, ఓకే. ఇప్పుడు లాస్య నందిత అనే పూర్తి పేరులో ఉన్న నెంబర్ వల్ల 37 ఏళ్ళు బతికింది. కొంత ఏదో ఒక ఎమ్మెల్యేగా పేరు పొందింది. కానీ ఈ లాస్య అనే పేరుకున్న నెంబరు పవర్ ఎక్కువ. ఈ 13వ నెంబర్ పవర్ ఎక్కువ. ఈ 13వ నెంబర్కి ఎనర్జీ ఎప్పుడైతే అబండెన్స్ ఎనర్జీ వచ్చేస్తుందో న్యాచురల్గా అది దాన్ని మింగేస్తుంది, ఆ వ్యక్తిని మింగేస్తుంది. సో ఇలాంటి నెంబర్ పేరులో ఉండకూడదు. ఇప్పుడు పాశ్చాత్యులే ఈ 13వ నెంబర్ నమ్ముతున్నారు. ఏంటి, డెత్ నెంబర్ అంటారు, డైవర్స్ నెంబర్ అంటారు, దీన్ని డెవిల్ నెంబర్ అంటారు. ఏంటి, 13వ ఫ్లోర్ కూడా ఉండదు. 13వ స్టార్ హోటల్స్ లో 13వ నెంబర్ ఫ్లోర్ ఉండదు. ఏంటి,
యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో 13వ నెంబర్ స్ట్రీట్ ఉండదు, 13వ నెంబర్ ఇల్లు ఉండదు. మనం పేర్లో పెట్టుకొని తిరిగితే ఎలా? ఇవన్నీ చాలా చెప్తారండి న్యూమరాలజీని ఎక్కడ నమ్ముతామని అనుకుంటే. శాస్త్రీయత ఏది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఉంటారు. సమాధానం. శాస్త్రీయత అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, 2 + 3 = 5. దీనికి ఎవడు కాదనే శాస్త్రీయత చెప్తారు చెప్పండి? 2 + 3 కలిపితే 5 కాదనే శాస్త్రీయత ఏముంది చెప్పండి? అలాగే సంఖ్యాశాస్త్రం కూడా అక్షరాలు A to Z వరకు ఉండే అక్షరాల్లో సంఖ్యాబలం ఉంటుంది. ఈ సంఖ్యాబలమే మనని నడిపిస్తుంది. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇవాళకి వాళ్ళ ప్రాణాలు పోకపోవచ్చు. ఇప్పుడు ఆవిడ సపోజ్ అనుకోండి, ఆవిడకు 1 year క్రితం కలిసి అమ్మాయి నీ పేరులో ఈ నెంబర్ ఉంది అంటే వింటుందా? ఆవిడ మార్చుకోవడానికి సిద్ధపడుతుందా? దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడుతుందా? సిద్ధపడిన వాళ్ళు బాగుపడతారండి. ఇలాంటి మరణం సంభవించేది కాదు. లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నగారు కూడా సాయి అన్న చనిపోవటం జరిగింది. ఆయన పేరులో రాంగ్ నెంబర్ వల్ల ఆయనకి దెబ్బ జరుగుతుంది. కాకపోతే ఆయన కొంత జీవితాన్ని చూశాడు. కొంత జీవితాన్ని చూశాడు. కాస్త పిల్ల పెద్ద ఆయన కొంత అధికారం, హోదా కొన్ని అనుభవించాడు, కొన్ని చేశాడు. ఇది మరి 37 ఏళ్ల పిల్ల కదా, చిన్నపిల్ల, ముక్కుపచ్చలారని ఆవిడ, ఎంతో భవిష్యత్తు, ఇంకా 60 ఏళ్ల భవిష్యత్తు ఉన్న ఆవిడ ప్రాణాలు కోల్పోవడం అనేది శోచనీయం. అసలు ఆ కారులో డ్రైవర్ చనిపోకుండా కేవలం ఈవిడ చనిపోవటం అసలు అనుమానాస్పదంగా ఉంది ఇది పరిస్థితి. అంటే రీజన్ ఏదన్నా కానివ్వండి, ప్రాణాలు కోల్పోవడం నిజం. ఇప్పుడు పళ్ళు రాలగొట్టుకోవడానికి గ్రానైట్ రాయి అయితే ఏంటి, గులకరాయి అయితే ఏంటి, పాలరాయి అయితే ఏంటి, లేకపోతే ఇంకోటి అయితే ఏంటి. సో రీజన్ ఏదన్నా కానివ్వండి, ఇక్కడ అంశం ఏంటంటే ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణము. ఈ విషయం తెలుసుకోవాలి. ఇలా ఈ సంఘటనని ఆదర్శంగా తీసుకునైనా మన పేరులో రాంగ్ నెంబర్ ఉందా లేదా, లేదా ఇంకా ఏ లాస్ అయినా సరే జాగ్రత్త పడాలి. ఎవరికైనా సరే, ఆమె ఫిలిం స్టార్ అయినా కూడా ఆమె లైఫ్ కెరియర్ ఇబ్బందికరమే. మా పేరు కూడా లాస్యానండి, మేము బాగానే ఉన్నాము, ఇన్నేళ్ళు వచ్చేసాయననే వాళ్ళకి మీ సమాధానం? నా సమాధానం ఏంటంటే ఇన్నేళ్ళు బాగానే ఉన్నారు, ఇక ముందు కూడా మీరు బాగుండాలంటే పేరులో మీరు మార్చుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలని చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ సంఖ్య మీ పేరులో ఉండకూడదు. నేను మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను తప్ప మీతో వ్యాపారం చేసుకోవాలని చెప్పట్లా. మీ ప్రాణాలు నాకు ముఖ్యం, మీరు నాకు ముఖ్యం. ఏంటి, నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా సోదరీమణులు లాంటి వాళ్ళు, ఎంతోమంది లాస్యలు. సో ఈ లాస్య అనే పేరు వల్ల ఎవరు ఈ పేరు పెట్టుకున్నా సూన్ ఆర్ లేటర్ ఈ నెంబర్ వల్ల ఇబ్బందులు పడక తప్పదు. కొంతమంది ప్రాణాలు కోల్పోతారు, కొంతమంది ఇంకా ఘోరమైన దురదృష్టం అయితే ఏమవుతుంది తెలుసా, మంచాన పడి, అంటే అటు చనిపోలేరు, ఇటు బతకలేరు. ఇప్పుడు చనిపోయి కనీసం సెటిల్మెంట్ అయింది, అమ్మాయి వరకు అమ్మాయి పాపం వెళ్ళిపోయింది, బాధపడిన కుటుంబ సభ్యులందరూ బాధపడతారు, ఏడుస్తారు. ఏంటి, సో మరి ఆ అమ్మాయికి 37 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు ఉంటారు, తన భర్త ఉంటాడు, వీళ్ళంతా ఎంత బాధపడతారు, కుటుంబ సభ్యులు, తల్లి ఎంత బాధపడుతుంది. కడుపు శోకం ఎక్కడి నుంచి తీసుకొస్తారు, గర్భశోకం. సో ఖచ్చితంగా న్యూమరాలజీ పేరులో ఉన్న నెంబర్లు మన మీద పనిచేస్తాయి. దీన్ని మనం సరి చేసుకోవడం ద్వారా మనం సేఫ్ జోన్లోకి రావచ్చు, మనని మనం కాపాడుకోవచ్చు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాతకరీత్యా నీకు మరణం రాస్తుంటే ఎవడు ఆపలేడు. ఏంటి, బట్ అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది న్యాచురల్గా. అంటే ఒక వ్యక్తి సాధారణంగా చనిపోవడానికి, ఒక వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి, లేదా ఒక వ్యక్తి మర్డర్ గావింపబడడానికి, ఒక వ్యక్తి ఘోరంగా యాక్సిడెంట్లో చనిపోవడానికి తేడా లేదా? సో ఇది ఘోరం. ఈ ఘోరం ఈ నెంబర్ వల్ల జరుగుతుంది. ఈ ఘోరం, ఇలాంటి నెంబర్ మన పేర్లలో ఉండకూడదు. నేను ఈ బోర్డు మీద ఉంటాను కూడా ఇష్టపడను. అది సో అందుకని దీనికి శాస్త్రీయత ఏముంది అంటే, నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నీ ఫోన్లో ఇంటర్నెట్ వస్తుంది, డేటా వస్తుంది, దానికి శాస్త్రీయత నువ్వు వెతికి కొన్నావా, ఫోన్ని వాడుకుంటున్నావుగా, నీ స్మార్ట్ ఫోన్ ఇది ఎలా పనిచేస్తుంది, సుఖంగా ఉండడానికి ఉండాలి, సుఖంగా ఎలా ఉంటావు అనే దాని మీద మన థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలి తప్ప
దీనికి శాస్త్రీయత ఏంటి, దానికి శాస్త్రీయత ఏంటి, ఇది ముందే ఎందుకు చెప్పలేదు, ముందు చాలా సార్లు చెప్పడం జరిగింది. 13 నంబర్ గురించి చాలా విరివిగా చెప్పి ఉన్నారు మీరు. ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తారు 13వ నెంబర్ ఉండకూడదని. ఉమ్. కానీ స్టార్ హోటల్లో ఫ్లోర్ ఉండకూడదు, 13వ నెంబర్ రూమ్ ఉండకూడదు, 13వ నెంబర్ ఇల్లు ఉండకూడదు, 13వ నెంబర్ వీధి ఉండకూడదు అని అంటారే తప్ప నీ పేరులోనే 13వ నెంబర్ ఉంది స్వామి, దీన్ని మార్చుకోండి, దీన్ని మార్చుకోవడం ద్వారా మనం సేఫ్ జోన్లోకి ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి ఆత్మకి కలగాలి. శాంతి కలగాలి. నేను ఇప్పుడు ఇది ప్రస్తావించడం, ఆవిడ మరణం గురించి మనం ఈ నెంబర్ల గురించి ప్రస్తావించడం కూడా మనసుకి బాధాకరమైన విషయమే. కాకపోతే మరో ఇంకో లాస్య, ఏ ఒక్క లాస్య ఇబ్బంది పడకూడదు. సేవ్ అయినా కూడా మన విద్యకి, మన ఈ చెప్పేదానికి సార్థకత ఉంటుందనే సదుద్దేశంతో మాత్రమే చెప్పడం. ఏ ఒక్క లాస్య అన్యాయంగా, అర్ధాంతరంగా, అర్ధాశతో చనిపోకూడదు అనేదే నా ముఖ్యోద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే.